ఎమ్మెల్సీ సీట్ కోసము నేను ఒక భారతీయ పౌరుడిగా పోటీ చేస్తున్నాను. నిజమేంటంటే ఈ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి ఎమ్మెల్యే కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానివ్వండి, చీఫ్ మినిస్టరే కానివ్వండి, వారికి మనము జీతం ఇస్తున్నాం. మనం కడుతున్న ఈ ట్యాక్స్ నుంచే మనం జీతం ఇస్తున్నాము. జీతం తీసుకునే జీతగాళ్ళు రాజుల్లా ఫీల్ అవుతున్నారు. స్వాములుగా ఉండవలసిన ప్రజలు బానిసలుగా ఫీల్ అయిపోతున్నారు. ఎందుకు నీ స్పృహ లేకుండా పోయింది అంటే రాజ్యాంగ అవగాహన లేకపోవటం వల్ల. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఉద్యోగం కోసం కంపెనీలో జాబ్ అప్లై చేసుకున్నాడు. అబద్ధాల ఆధారంగా ఉద్యోగం వచ్చింది. కొంతకాలం తర్వాత తెలిసిపోయింది అతని సర్టిఫికెట్స్ ఫ్రాడ్ అని, తను చెప్పింది అబద్ధాలని. అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది? యాక్షన్ తీసుకుంటుంది, లీగల్ యాక్షన్ తీసుకుంటుంది, అతన్ని పనిష్ కూడా చేస్తుంది. ఇక భవిష్యత్తులో ఎక్కడ కూడా జాబ్ అప్లై చేసే అవకాశం లేకుండా కూడా చేస్తుంది. అలాగే మన ఎలక్షన్స్లో కూడాను కొన్ని పార్టీలైనా, కొంతమంది ఇండివిజువల్ వ్యక్తులైనా మేము మీకు ఇది చేస్తాము అది చేస్తామని మేనిఫెస్టోలు రిలీజ్ చేసి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని ఆశ కల్పించి వాళ్ళు రాజకీయాల్లో నెగ్గుతున్నారు, అంటే ఉద్యోగం సంపాదిస్తున్నారు. ఆ తర్వాత తేలుతుంది వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అబద్ధాలని. ఇది ప్రజలకు చేసే మోసం కాదా? నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది లీగల్ డాక్యుమెంట్ అయి ఉండాలి. సిఏజీ వెరిఫికేషన్ తర్వాత ఆ పార్టీ అయినా సదరు వ్యక్తి అయినా కానీ సైన్ చేసి లీగల్ డాక్యుమెంట్ అయి ఉండాలి. అతను గెలిచిన 3 నుండి 4 సంవత్సరాలు కనుక అతను నెరవేర్చకపోతే అతని పనిష్మెంట్ ఇవ్వాలి, లీగల్ యాక్షన్ తీసుకోవాలి, భవిష్యత్తులో ఎలక్షన్స్లో పోటీ చేసే అర్హత తీసేయాలి. అదేవిధంగా ఒక వ్యక్తి ఎమ్మెల్యే గానో, ఎమ్మెల్సీ గానో, ఎంపీ గానో గెలిచిన తర్వాత తను సక్రమమైన పరిపాలన చేయకపోతే తను రీకాల్ చేసే హక్కు కూడా ప్రజలకు ఉండాలి. ప్రతి ఎడ్యుకేటెడ్, ప్రతి యువత రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఉంది. దేశాన్ని సురాజ్యంగా మార్చుకోవాల్సిన అవసరం. దీంట్లో మొదటి అడుగుగా తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో జరగబోతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ సీట్ కోసము నేను ఒక భారతీయ పౌరుడిగా పోటీ చేస్తున్నాను. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి నాలాంటి ఒకడు ముందుకొస్తాడని, అందరూ ఏకమై ఏకం భారత్ పేరుతో నేను సైతం సురాజ్యం కోసము అడుగులేస్తారని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో, మీ సపోర్ట్ ఎలా ఉంటుందో, మీరు ఎలా సమయం ఇవ్వగలుగుతారో తెలియచేయండి. భారత్ మాతాకి జై. సురాజ్య సాధనే ధ్యేయం.